హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వీక్ ఆఫ్ శ్రావణ మాసం అనమాట. ఇంకా ఆ రోజు అపార్ట్మెంట్ దగ్గర కింద ఇవన్నీ వెజిటేబుల్స్ కొన్ని ఫ్రూట్స్ కొన్ని పెట్టారు. సో ఆ రోజు తెచ్చుకున్నాను. గోంగూర తిని చాలా రోజులు అయిపోయింది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఏమో తిన్నాను గోంగూర, అందుకే గోంగూర. ఇంకా బుడ్డ కాకరకాయలు, చామగడ్డ ఫ్రెష్గా భలే ఉంటే నా ఫేవరెట్ కర్రీ, అది చేసుకుందామని తెచ్చుకున్నాను. ఇంకా క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్కి, ఇంకా ఈ సొరకాయ ఏమంటే చట్నీ చేసుకుందాము, మామూలుగా చేసుకున్న సొరకాయ పచ్చడి అనేసి, సో అది తెచ్చుకుందాం దానికోసము. ఇంకా గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ వాడద్దు, గ్రీన్ చిల్లీసే బెస్ట్ అని చెప్పారుగా, అందుకనేసి. ఇంకా క్యారెట్, క్యాబేజ్, ఇంకా బీన్స్ అనమాట. ఇవి ఎందుకు అంటే మోమోస్ చేద్దాము టెడ్డీ యాపీ వాళ్ళకి ఇంట్లోనే అనేసి తెచ్చాను. ఇంకా యాపీకి శనక్కాయ పప్పులు అంటే భలే ఇష్టము, ఉడకపెట్టిద్దాము. అలాగే స్వీట్ కార్న్, అదేమంటే వీళ్ళు స్కూల్ నుండి వచ్చిన తర్వాత అన్నం తింటారు. ఇంకా 5:36 ఆ టైంకి ఇలా ఏమైనా చిన్నగా కొద్దిగా ఇచ్చామంటే తింటారు. సో కుకుంబర్ వచ్చేసి ఇంకా మా సుదర్శన్ కోసం అనేసి తీసుకొచ్చాను. ఇంకా ఈ బేబీ ఆరెంజెస్ అయితే చాలా స్వీట్గా చాలా బాగుంటాయి, ఇంట్లో అందరూ తింటాము. ఇంకా ఈ పియర్స్, తర్వాత యాపిల్ తెచ్చాను, పపాయా తెచ్చుకున్నాను. పపాయా కూడా తిని ఎన్ని రోజులు అయిపోతా ఉందో, కొంచెం పండితే బాగుంటుంది. ఇంకా ఈ పొమ్మిగ్రేట్ ఒక్కటేమంటే ఇంట్లో ఉండింది ఆల్రెడీ, సో అది దాంట్లో యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇంకా బెంగళూరులో వెజిటేబుల్స్ అంటూ ఫ్రూట్స్ అంటూ వీళ్ళ రేట్లు ఎట్లా ఉంటాయి అని మీకు తెలుస్తుంది కదా అన్నట్టుగా ఈ బిల్ కూడా పెట్టాను. యాక్చువల్గా సంతకి అలా వెళ్తే ఇంకా తక్కువ పడతాయి, కాకపోతే సంత ఏమంటే ఎవ్రీ థర్స్డేనే ఉంటుంది, థర్స్డే వెళ్ళాలి. ఇవేమంటే నాకు ఈరోజు ఇది చేసుకుని తిందాము అన్నప్పుడు అవసరమైనటివి అట్లా. కానీ సంతకి మా సుదర్శన్ వద్దు అంటాడు, అక్కడ వెళ్ళి ఆ బార్గెయిన్ చేయడం అవంతా వద్దులే బుజ్జు, నువ్వేం కావాలో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకో అంటుంటాడు. సో అట్లానే తీసుకుంటూ ఉంటాను. ఇంకా సంతకి, ఆన్లైన్కి, ఇంకా ఇక్కడ కింద అపార్ట్మెంట్లో అమ్ముతారు కదా, కూరగాయలు పెడతారు కదా, సో వాటికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటాయి. మూడిట్లో కంపేర్ చేస్తే సంతలోనే తక్కువ ఉంటుంది, ఇంకా ఆన్లైన్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా కింద అపార్ట్మెంట్లో కూడా మంచిగా ఫ్రెష్గా ఏమంటారు వాళ్ళు కూడా పొలాల్లో అలా పండించినవి తీసుకొస్తారు కాబట్టి చాలా బాగుంటాయి అన్నమాట, తీసుకోవచ్చు. సో ఈరోజు మంచి రెసిపీస్ చేసుకుందాము. దానికంటే ముందు ఏమంటే ఈ చిన్న వీడియో చూసేసేయండి. హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? కొంతమంది ఏమంటే నన్ను అడుగుతూ ఉంటారు, ది బెస్ట్ నియాసనమై సీరం ఏదైనా ఉంటే చూపించాషా అనేసి. యాక్చువల్గా నా ఉద్దేశం ఏమంటే అది దాంట్లో డీప్ పెనిట్రేషన్ ఫార్ములా అనేసి ఉంటుంది అనమాట. అది లేకపోతే మీరు నియాసనమై సీరం అనేదే కొనుక్కోవద్దు, అసలు వాడద్దు. సో ఎందుకు అనేది చెప్తాను. ది బెస్ట్ నియాసనమై సీరం కోసం చూస్తున్నారు అంటే అమెజాన్, నైకాలో బెస్ట్ సెల్లర్స్ ఉంటారు, దాంట్లో థౌజండ్స్ ఆఫ్ రివ్యూస్ ఇచ్చి ఉంటారు, ది బెస్ట్ అమేజింగ్ రేటింగ్ ఇచ్చేసి ఉంటారు అనమాట. కాకపోతే మనకి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఎందుకంటే మార్కెట్లో చాలా ఉంటాయి, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది తీసుకోవాలి, ఏ సీరం గుడ్గా ఉంటుంది, ఏది వర్కౌట్ అవుతుంది అనేది చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మనకి. సో మన మెయిన్ కన్సర్న్ ఏమంటే యాక్టివ్ మార్క్స్ అనేది ఫేడ్ అయిపోవాలి, దాని తర్వాత వచ్చేసి స్కార్స్ అంటూ ఏది ఉండకూడదు అనేసి. సో నన్ను అడిగితే నేనే సజెస్ట్ చేస్తాను అంటే ది డెర్మాకో వాళ్ళది 10% నియాసనమైట్ ఫేస్ సీరం అనమాట. ది బెస్ట్ సీరం ఇది. ఎందుకు, వాటికి దీనికి ఏంటి డిఫరెన్స్ అనేది కూడా చెప్తాను, చూపిస్తాను మీకు. సో ఇదేమంటే కటింగ్ ఎడ్జ్ డీప్ పెనిట్రేషన్ ఫార్ములా అనేసి ఒకటి ఉంటుంది, సో దాంతో వస్తుంది అనమాట. ఇది అప్లై చేస్తే దీంట్లో నియాసనమైడ్ అనేది మనకి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది, మన స్కిన్ చాలా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మనం యూజ్ చేస్తున్న ప్రతి ఒక్క డ్రాప్ ఏమంటే ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట. మన స్కిన్ లోపలికి వెళ్ళట్లేదు అంటే ఇంకా అది పని చేయదు అనమాట, ఇంకా అది వేస్ట్, మనం అప్లై చేసుకోవడం వేస్ట్, అది పని చేయనట్టు అని అర్థము. సో ఇది డెర్మాకో 10% నియాసనమైడ్ ఏమంటే మనకి యాక్నే మార్క్స్ తీసేస్తుంది, బ్లెమిషెస్ తీసేస్తుంది, మంచిగా ఈవెన్ టోన్ ని ఇస్తుంది అనమాట, ఒక క్లియర్ స్కిన్ ఇస్తుంది మనకి. ఇంకేమంటే సీబమ్ ని కంట్రోల్ చేస్తుంది, మినిమైజ్ చేస్తుంది పోర్స్ ని, ఒక మంచి ఏమంటే మన స్కిన్ కి మంచి టెక్స్చర్ ఇస్తుంది, ఇంప్రూవ్ చేస్తుంది అనమాట టెక్స్చర్ ని కూడా. ఇంకా దీని స్పెషాలిటీ ఏంటి అంటే చాలా వరకు మిగతా సీరమ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఏమంటే యాక్నే మార్క్స్ ని రెడ్యూస్ చేస్తుంది, బ్లెమిషెస్ ని రిమూవ్ చేస్తుంది, ఇంకా ఏమంటే డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేయడం, సో అవన్నీ చేస్తుంది. కానీ ఇది దీంట్లో డీప్ పెనిట్రేషన్ ఫార్ములా ఉంటుంది కాబట్టి ఇంకా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది అనమాట. సో అదనమాట మెయిన్ డిఫరెన్స్. ఇది ఇంకా సేఫ్ అండ్ ఎఫెక్టివ్. ఇంకా ఇది వచ్చేసి డిజైన్ బై డెర్మటాలజిస్ట్. సో ఇదేమంటే రెగ్యులర్ నియాసనమై సీరమ్స్ కంటే బెటర్ గా వర్క్ అవుతుంది.
సో ఇదే అనమాట, దీన్ని ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చూసేద్దాము. దానికంటే ముందేమంటే వీళ్ళది ఒక మంచి ఇనిషియేటివ్ ఉంది. అదేమంటే వీళ్ళది ది డెమాకో హ్యాస్ ఎంపవర్ 20,000+ స్టూడెంట్స్ దిస్ ఇయర్ విత్ దేర్ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్. ఎప్పుడు మనం వాళ్ళ దగ్గర ఏ ఆర్డర్ తీసుకున్నా మన ఆర్డర్ లింక్ ఏమంటే ఒక చైల్డ్ ఎడ్యుకేట్ చేస్తారు భూమి ద్వారా, దాన్ని లింక్ చేస్తారు. ఇంకా వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ ఏమంటే ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉంటాయి. ఇక్కడ ఒక గ్లాస్ తీసుకుని, ఎంటీ గ్లాస్, దాంట్లో ఒక స్ట్రైనర్ తీసుకొని సాల్ట్ని ఇలా మనం ఫిల్టర్ చేసామంటే చూసారా కింద వరకు వెళ్ళింది. అలాగే ఈ సీరం కూడా లోపల వరకు పనిచేస్తుంది. సో డీప్ పెనిట్రేషన్ ఫార్మ్లా ఉంటుంది అనమాట. షుగర్ చూసారా అసలు పడదు. ఇంకా దీని టెక్స్చర్ ఏమంటే ఒక జెల్ లైక్ కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట. చాలా ఈజీగా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. జస్ట్ మీకు ఎలా ఉంటుంది దాని టెక్స్చర్ అనేది కూడా చూపిద్దాం అనేసి ఇంకా ఇలా రబ్ చేసి హ్యాండ్లో వేసుకొని మరీ చూపిస్తున్నాను మీకు. మన స్కిన్లోకి ఎంత తొందరగా అబ్జర్వ్ అయిపోతుందో అంత ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. నాకైతే ఈ మధ్య పింపుల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, దాని డార్క్ స్పాట్స్ అన్నీ కూడా ఫేడ్ అయిపోయాయి కూడా, ఇంకా అసలు పింపుల్స్ కూడా రావట్లేదు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇది ఈజీగా మీకు అమెజాన్, నైకాలో, ఫ్లిప్కార్ట్లో, ది డెమాకో అఫీషియల్ వెబ్సైట్లో దొరికిపోతాయి, యాప్లో దొరికిపోతాయి. ఇంకా నా కూపన్ కోడ్ ఆశా 2025 అనేది యూస్ చేసిన 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో. డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, మీకు కావాలంటే మాత్రం, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చెక్ చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీకు. ఇంకా ఆ రోజు ఏమంటే నాకు ఇష్టమైన రెసిపీ చామగడ్డ. సో నాకు టెడ్డీకి యాపీకి ఇష్టము, తింటాము చామగడ్డ. సో దానికోసము అంటే సుదర్శన్ పుల్లగా ఉంటే తినలేడు, అందుకనేసి ఇంకా సుదర్శన్కి ఈ కాకరకాయ ఫ్రై చేసి పెడదాము అనుకున్నా. సుదర్శన్ యాక్చువల్గా ఆఫీస్కి వెళ్ళాడు, అక్కడ తినేస్తుంటాడు. కానీ ఇంటికి రాగానే ఏమంటే అన్నం తినడం అలవాటు ముగ్గురికి, టెడ్డీకి, యాపీకి, సుదర్శన్కి ముగ్గురికి అన్నమే తింటుంటారు. ఇంటికి రాగానే ఏం చేసావు బుజ్జు అని అడుగుతారు. అక్కడ మధ్యాహ్నం ఏమైనా తక్కువగా ఏదో ఒకటి తినేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి టీమ్ లంచ్ అంటాడు. సో అట్లా అయినా ఇంటికి వచ్చి ఏం చేశాను, నేను ఏం చేసినా అది తింటాడు మేడం, మళ్ళీ వైట్ రైస్లో. సో అలా ఇంకా అడుగుతాడు రాగానే. మరి చామగడ్డ అంటే పాపం తినలేడు కదా అన్నట్టుగా సుదర్శన్ కోసము అన్నట్టుగా కాకరకాయ ఫ్రై చేద్దామనేసి కాకరకాయలో పసుపు, సాల్ట్ వేసేసి అలానే ఉడకపెడుతున్నాను. దాని తర్వాత చామగడ్డ కర్రీ అయితే స్టార్ట్ చేశాను. దీన్ని కూడా చామగడ్డలు జస్ట్ వాటర్ వేసి మంచిగా కడిగేసేయాలి. దాని తర్వాత వాటర్ వేసి ఒక 3 విజిల్స్ వచ్చేలాగా ఉడకపెట్టుకునేసాను. ఇంకా ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేస్తున్నాను. నా ఫేవరెట్ రెసిపీ అనమాట ఇది. మా డాడీకి చాలా ఫేవరెట్, మా మమ్మీ ఎప్పుడు చేస్తూ ఉంటుంది, అలా నాకు చాలా ఇష్టము. ఇంకా మా మమ్మీ నేర్పించింది ఎలా చేసుకోవాలి, చాలా సింపుల్గా నేర్పించేసింది. అందుకే చాలా ఈజీగా చేసేస్తాను. అదేమంటారు, మనకి సరిగా రాకపోయిన వంటలు ఇది అంత ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా కాకరకాయ అయితే ఇంకొద్దిగా సేపు ఉడకాలి. సో అందుకనేసి మళ్ళీ ఇంకా మూత పెట్టేస్తున్నాను. ఇంకా ఈ చామగడ్డ కర్రీ అయితే హెల్త్కి చాలా మంచిది. మెయిన్గా ఈ పైల్స్ అంటూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు చూసారా, వాళ్ళకి చామగడ్డ తింటే చాలా మంచిది అంటా ఉంటారు. యాక్చువల్గా చాలా మంది చామగడ్డ తినరు. చెప్పాలంటే ఇంట్లోనే సుదర్శన్, కుమార్, సునీల్ వీళ్ళు ఉన్నారు కదా, ఆంటీ, వీళ్ళకి చామగడ్డ అంటే ఇష్టం లేదనమాట. అది ఎట్లా అంటే జారిపోతున్నట్టు అలా ఉంటుంది కదా. సో అట్లా ఉంటుంది అనేసి తినేవాళ్ళే కాదు. నాకు చాలా ఇష్టం అనేసి నేను చేసుకుంటూ ఉంటాను బెంగళూరులో ఉన్నప్పుడు. ఇంకా నేను చేసుకుంటాను తెలిసి ఆంటీ కూడా అక్కడ ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు నా కోసం తెచ్చేదనమాట. అప్పుడు లక్ష్మికి నేర్పించా ఒకసారి చామగడ్డ కర్రీ. లక్ష్మికి కూడా చాలా ఇష్టం. అలా మేమిద్దరం చేసుకుని తినేవాళ్ళము తిరుపతిలో ఉన్నప్పుడు అంతా. ఇంకా అలా మా సుదర్శన్కి అలవాటు అయిపోయింది. ఇంకా ఇప్పుడు మా ఆంటీ కూడా చేస్తే తింటారనమాట ఇంట్లో. సో అలా అందరు తింటా ఉన్నారు. ఇంకా అలా చామగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. జస్ట్ దీనిలో ఆయిల్ వేసాను, ఆవాలు, జీలకర్ర, ఆనియన్, అదేమో తెల్లగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఏమంటే టొమాటో కట్ చేసి వేసేసాను. తర్వాత ఈ చామగడ్డలు దాంట్లో వేసేసి దాంట్లో ధనియాల పౌడర్, కారము, సాల్ట్, పసుపు వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా కొంచెం కలపాలన్నమాట. వాటర్ కానివ్వండి, చింతపండు రసం కానీ వేయక ముందు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్లోనే మిక్స్ చేసినట్టు కర్రీ ఆ చామగడ్డల్ని. దాని తర్వాత చింతపండు మనకి ఎంత పులుపు కావాలంటే అంత పులుపు వేసేసుకోవచ్చు. అంతే, ఇంకా మళ్ళీ పెట్టేసాను కుక్కర్. అదొక 2 to 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసేస్తాను. ఇంతలో ఏమంటే కాకరకాయలు ఉడికిపోయాయి. ఈ కాకరకాయ ఫ్రై ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇది ఫ్రై ఏమంటే బుడ్డ కాకరకాయలతోనే చాలా బాగుంటుంది అనిపించింది. అందుకని ఎట్లాగో అక్కడ బుడ్డ కాకరకాయలు అమ్ముతున్నారనేసి తెచ్చుకున్నాను. ఇంకా ఇప్పుడు మీకు జస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాను కదా. మామూలుగా అయితే ఎండు కొబ్బరి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి లేదు, కొబ్బరి పౌడర్ ఉండింది నా దగ్గర, సో అది యాడ్ చేశాను. ఇంకా పుట్నాలు పప్పులు అంటారు కదా, అవి, జీలకర్ర, ఇంకా తెల్లగడ్డలు, రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, సో అన్నీ మిక్సీలో వేసేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ పౌడర్ లాగా కొట్టి పెట్టేసుకుంటాం కదా. ఇంకా ఇప్పుడు మళ్ళీ ప్యాన్ వేసేసుకొని, ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాను. తెల్లగడ్డ దంచి కొద్దిగా వేసాను. ఇంకా ఆనియన్, కరివేపాకు వేసేసాను. సో ఇవి జస్ట్ అలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా కాకరకాయలు,
సో అవి వేసేసుకోవడమే. యాక్చువల్గా దీనికంటే ఇంకా చిన్న చిన్నగా ఉంటాయి, వాటితో చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదంతా చేసేసిన తర్వాత నాకేమనిపించిందంటే లోపల నేను యాక్చువల్గా కట్స్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. కట్స్ పెట్టలేదు, కొంచెం చిన్న చిన్నగా ఉండేటివన్నీ బాగా ఫ్రై అయిపోయాయి, అట్లాగే తినేసాను. కొద్దిగా పెద్దగా ఉన్నాయి చూసారా, మీడియం సైజ్ కొద్దిగా. సో అదేమంటే లోపల గింజలు ఉన్నాయి, అది కొంచెం అట్లే ఉన్నాయి. ఆ గింజలు తీసేస్తే మళ్ళీ తినగలిగాను, తిన్నాను, బాగానే ఉండింది అనమాట. కాకరకాయలు ఏమంటే కలర్ చేంజ్ అవుతాయి. దాని తర్వాత ఈ పౌడర్ అంతా వేసేసి మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా సాటే చేసేసుకోవాలి. అంతే, కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇంతలో ఏమంటే చామగడ్డ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇదేమంటే మనం కుక్కర్లో ఒక 2 to 3 విజిల్స్ పెట్టుకుంటాం కదా, దాని తర్వాత ఏమంటే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం సేపు అలా బాయిల్ చేసుకోవాలన్నమాట కర్రీని. లేకపోతే కొంచెం ఒక రకమైన అంటే ఏమంటారు, ఉడికిన స్మెల్ వస్తుంది. అంటే కుక్కర్ అలా ఓపెన్ చేసేస్తాం కదా, సో ఒకసారి మళ్ళీ మనము స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని అది మళ్ళీ మంచిగా ఇట్లా ఉడికింది అనుకోండి, ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఇలా మనకి ఆయిల్ కనిపిస్తూ ఉండాలి. దాని తర్వాత ఏమంటే ఇప్పుడు ఏమైనా సాల్ట్, ఏమైనా కారం తక్కువగా అనిపించిందంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా దీంట్లో కూడా కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసేసుకోవచ్చు. అలా రెడీ అయిపోయింది చామగడ్డ కర్రీ కూడా. వావ్ కదా అసలు. ఇంకా గోంగూర ఉందన్నానుగా, గోంగూర కూడా ఈరోజు చేసేయాలి అనేసి నీట్గా ఒలిచి పెట్టేసుకున్నాను. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళకి నా రెసిపీస్లో ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ అనమాట. టెడ్డీకి చాలా ఇష్టంగా తింటుంది. అది ఎన్నిసార్లు చేయండి, అంటే ఎప్పుడైనా చేయండి, సేమ్ టేస్ట్లో వస్తుందన్నమాట. చామగడ్డలు కూడా కొంచెం బాగుండాలి. ఈసారి చామగడ్డలు మాత్రం చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి అసలు. ఇంకా అప్పటికి చామగడ్డలు అన్నీ చేయలేదండి వంటలో, కర్రీలో కొన్ని ఎత్తి పెట్టుకున్నాను, కొన్ని మాత్రమే చేశాను. ఇంకా మా సుదర్శన్ ఆఫీస్ నుండి వచ్చేసాడా, కాకరకాయ ఫ్రై పెట్టి ఇదేం బుజ్జి కాకరకాయ ఇలా చేసావు అన్నాడు. సో కొత్త వెరైటీగా చేసావు, తిని చూడు అని చెప్పాను. సో బాగున్నాయి, కాకపోతే చెప్పాను కదా కొంచెం పెద్దవి, అవి ఏమంటే లోపల గింజలు అట్లాగే ఉన్నాయి, అది తీసేసి చేస్తుంటే బాగుండేది అనిపించింది. సో అంతే, అక్కడికి అయిపోయిందా. ఇంకా గోంగూర పచ్చడి. ఆ రోజు ఎట్లాగానే గోంగూర చట్నీ ఇలా చేసుకుని అప్పటికప్పుడు చేసుకుంటాం కదా, నిల్వ పచ్చడి కాకుండా అప్పటికప్పుడు చేసుకొని తింటామే వేడి వేడి అన్నంలో. సో అలా చేసుకొని తినాలి అనిపిస్తానే ఉంది గోంగూర కొనుక్కొచ్చుకున్నప్పటి నుండి. సో ఆ గోంగూరని కట్ చేసి పెట్టేసుకొని మంచిగా కడిగి పెట్టేసుకొని ప్యాన్ తీసుకొని దాంట్లో గోంగూర వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు మన కారం ఎంత కావాలో అంత, దాని తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను. యాక్చువల్గా నాకు ఈ గోంగూరలో 2 వెరైటీస్ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి. అంటే కొంచెం ఎర్ర గోంగూర, తర్వాత అది గ్రీన్ కలర్లోనే ఉంటుంది ఇంకో గోంగూర అంటారు. ఇది రెడ్ కలర్లో ఉండే గోంగూర. యాక్చువల్గా రెడ్ కలర్లో ఉన్న గోంగూర ఏమంటే పులుపు ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో చింతపండు అవసరమే లేదు. కానీ నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, దీంట్లో వేయాలా చింతపండు, దాంట్లో వేయాలా, సర్లే ఏముందో కొద్దిగా వేద్దాం అనేసి దీంట్లో చింతపండు వేశాను. ఇంకా దాని తర్వాత బాగా ఇలా మగ్గిపోతుంది కదా, మనం నార్మల్గానే మంచిగా గోంగూర దగ్గరగా బాగానే వచ్చేసింది కదా, అలానే పెట్టేస్తుంటే బాగుండేది. కానీ నేను మళ్ళీ మిక్సీలో వేసేయాలి అనుకొని వేసేసాను. అదేమంటే కొంచెం పేస్ట్ లాగా అయింది. అంటే చట్నీస్ ఎట్లా అంటే కొంచెం కచ్చపచ్చగా ఉంటే బాగుంటుంది కదా, ఇది మరీ బాగా పేస్ట్ లాగా అయిపోయిందే అనిపించింది. సర్లే ఏదో ఒకట్లే అన్నట్టుగా మళ్ళీ ఇంకేం చేయలేం కదా. ఎలా ఉంది? అది హెన్నానే, చీ అనకూడదు. మా హ్యాపీకి అయితే అది హెన్నా లాగా అనిపించేసిందంట. ఎలాగో హెన్నా అనింది, గోరింటాకు లాగుందమ్మా, మళ్ళీ గోరింటాకు పెడుతున్నావా అనేసి అడగలేదు. ఇంకా ఈ వ్లాగ్ ఎలా ఉంటుందంటే, లాస్ట్ వీక్ ఆఫ్ శ్రావణ మాసం అనగానే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో అన్ని వెజ్ కర్రీస్ అన్నీ చేసేసాను అనమాట. అలా ఈ వ్లాగ్లో అన్ని రెసిపీస్ షేర్ చేసేసాను మీకు, ఈ వీక్లో చేసినవన్నీ అన్నట్టుగా. ఇంకా ఈ గోంగూర పచ్చడి అంటే ఆ చట్నీ రెడీ అయిపోయింది కదా, దాని తర్వాత ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇంకా దీనికి పోపు వేసేసుకోవాలి. సో దానికి ఏమంటే ఇంకా ఆయిల్ వేసేసుకున్నాను సేమ్ ప్యాన్లోనే. ఇంకా ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు కొంచెము, ఇంకొకటి ఏమంటే శనగపప్పులు ఉంటాయి కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇంకా వాము, సో అవన్నీ వేసేసుకున్నాను. ఇంకా కొంచెము మెంతులు కూడా వేసాను. ఇంకా గోంగూర తింటే చాలా మంచిది, మనకి ఐరన్ వస్తుంది. ఒక్క ముద్దైనా గోంగూర పచ్చడితో తినాలి అంటుంటారు మా మమ్మీ, మా డాడీ అయితే. ఎవ్రీ టైం ఏమంటే ఆ డైనింగ్ టేబుల్ పైన ఉంటుంది గోంగూర పచ్చడి చేసేసి ఉంటుంది. అంటే నిల్వ పచ్చడి ఉంటుంది కదా, అది ఆల్వేస్ ఉంటుంది అనమాట. మేము ఫస్ట్ అన్నము, నెయ్యి, గోంగూర పచ్చడి వేసుకొని తినేసిన తర్వాత ఏమైనా కర్రీస్ చేసి ఉంటుంది మమ్మీ, సో అవి వేసుకొని తినేవాళ్ళం. అలా అలవాటు చిన్నప్పటి నుండి అంతే. గోంగూర పచ్చడి ఆల్వేస్ ఇంట్లో ఉండేది. నాకు మా చెల్లికి చాలా ఇష్టంగా తింటుంటాం అనమాట. ఇంకా నేను కూడా ఇక్కడ ఇట్లానే పెట్టుకుందాం అనుకుంటాను, కానీ ఉంది ఇంట్లో, మా మమ్మీ కూడా చేసి పంపించింది. కానీ ఎందుకో తెలీదు అదే పనిగా తినాలి అనే ఇంట్రెస్ట్ రాదు.
ఇంకా ఇలా చాలా రోజుల తర్వాత ఇప్పుడు పెట్టుకొని తింటున్నాను. ఇంకా పోపు వేసేసిన తర్వాత ఆ గోంగూర చట్నీ అంతా దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్లోనే. ఇంకా ఇక్కడ టేస్ట్ చేస్తే సాల్ట్ కొద్దిగా తక్కువగా ఉంది అనిపించింది. ఇంకా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. అట్లా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎంత ఎమ్మిగా వచ్చిందంటే అసలు పర్ఫెక్ట్గా వచ్చింది అసలు. ఇంకా నాకు అప్పుడు ఇది ఈవినింగ్ టైం చేశానమాట. ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది. చూద్దాము, నైట్ వీలైతే తిందాము, నైట్ తినాలంటే మళ్ళీ భయం కోల్డ్ అయిపోతుందేమో అనేసి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ స్నాక్స్ లాగా మఖనా, ఫుల్ మఖనా ఉంటుంది కదా, తెప్పించుకున్నాను. నాకు సుదర్శన్కి సాల్ట్ పెప్పర్ అలా ఫ్రై చేసేసుకొని తినేస్తే భలే ఉంటుంది. సో అది ఫ్రై చేసుకుంటా ఉన్నాను. ఒక పక్క ఏమంటే సూప్, నార్ సూప్స్ ఉంటాయి కదా, అవి మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ తెప్పించాను. ఈ మధ్య టెడీకి కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు సూప్ లాగా ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా ఆ రోజు తెప్పించుకున్నాను. అప్పుడు సరిగా తాగలేదనమాట, ఇంకో ప్యాకెట్ ఉండింది. సో అది ఇంకా ఇప్పుడు చేసి ఇచ్చాను. టెడీ హ్యాపీ వాళ్ళిద్దరికి అది, ఇంకా ఈ మఖనా వచ్చేసి నాకు సుదర్శన్కి అన్నట్టుగా పెట్టుకున్నాము. ఇంకా అప్పుడే వరలక్ష్మి వ్రతం అయిపోయింది. తర్వాత వినాయక చవితి వచ్చేస్తూ ఉంది. వెన్స్డే వచ్చేసి గణేష ఫెస్టివల్. అసలు ఏందో కదా, చాలా తొందరగా అయిపోతుంది. అసలు ఆగస్ట్ అనేది ఎలా వచ్చింది ఎలా పోయిందో కూడా తెలియడం లేదు, తొందరగా వెళ్ళిపోయింది అసలు. ఇంక ఇక్కడ చూసారా మా హ్యాపీ మళ్ళీ ఏదో డ్యాన్స్ స్టెప్స్ ఏదో నేర్చుకొచ్చింది, మా సుదర్శన్కి నేర్పిస్తూ ఉంది. ఇంకా వినాయక చవితి అంటే తిరుపతికి వెళ్తాము. ఇలాంటి ఫెస్టివల్స్ తిరుపతిలో చేసుకుంటాం కదా, వినాయక చవితి, దీవాలి, సంక్రాంతి. సో ఇట్లాంటి మెయిన్ ఫెస్టివల్స్ ఏమంటే ఇంకా అక్కడే చేసుకుంటూ ఉంటాము. సో నాకైతే అసలు ఒక 1 వీక్ నుండి మా అత్తయ్య, మోహన, శిరీష, ఇంకా మా మమ్మీ అందరు గుర్తుకొస్తూ ఉన్నారనమాట. రీసెంట్గా వీడియో కాల్ చేశామని చెప్పాను చూసారా, అప్పటి నుండి గుర్తుకొస్తున్నారు అందరు నాకు. ఇంకా ఆ రోజు ఏమంటే నైట్ అయింది, నైట్ ఇది 10 o'clock ఆ టైంకి. నాకు అసలు అవ్వలేదు, క్రేవింగ్ ఎక్కువ అయిపోయింది. ఆ గోంగూర పచ్చడి తినాల్సిందే ఈరోజు అనిపించింది. ఇంకా అన్నం ఉంటే అది అన్నం పెట్టుకున్నాను. ఇంకా గోంగూర పచ్చడి, కాకరకాయ ఫ్రై చేస్తున్నానుగా మధ్యాహ్నం. సో అది కలుపుకొని తిన్నాను. అబ్బా ఎంత ఎమ్మిగా ఉందో, ఎంత టేస్టీగా చేసుకున్నానో నాకు నేనే మెచ్చుకున్నాను. అసలు అంత బాగుండింది. కోల్డ్ వస్తే వచ్చింది అన్నట్టుగా ఆ రోజు తినేసాను. ఎలాగో కోల్డ్ ఏం రాలేదు. ఇంకా నెక్స్ట్ ఏమంటే శనక్కాయ పప్పులు ఉడకపెట్టేసి ఇచ్చాను. ఇంకా ఇది వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారుగా, ఇంకా ఫ్రూట్స్ కట్ చేసి పెట్టాను. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఏమంటే ఇంకా నేను బ్రోకోలీ ఉంటే బ్రోకోలీ, క్యారెట్ స్టీమ్ చేసుకొని అట్లా పెప్పర్ సాల్ట్ వేసేసుకొని ఇంకా పప్పాయ కట్ చేసేసుకొని నేను తినేసి మా సుదర్శన్ కూడా ఇచ్చాను. ఇంకా ఇదే శుక్రవారం రోజు అనమాట, లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజు. ఆ రోజు కూడా లోటస్ ముగ్గు వేశాను, చాలా బాగా వచ్చింది. గడప దగ్గర పూలు పెట్టాష అని చెప్పారు. సో గుర్తుగా పూలు పెట్టాను. ముగ్గు పైన కూడా పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు పెట్టాను అనమాట ఆ రోజు. ఇంకా సేమ్ లాస్ట్ శుక్రవారం పెట్టుకున్నట్టే ఈ లక్ష్మీదేవిని కూడా మళ్ళీ సేమ్ అలానే పెట్టాను. అప్పుడు చాలా మంది ఏమంటే గోల్డ్దా ఆశ అది అని అడిగారు. గోల్డ్ కాదు, బ్రాస్ది అది. ఇంకా ఆ రోజు మంచి రోజు అనేసి మా సుదర్శన్కి కూడా నేను ఇలా రాఖీ కట్టేశాను. అంటే అబ్బోడి కోసం మా సుదర్శన్ కోసం కొన్నాను కదా, ఇంకా మా సుదర్శన్కి ఇదే అనమాట కొనింది. ఇంకా అది వేశాను. దాని తర్వాత ఏమంటే నాకు అక్కడ ముగ్గులు సరిగా రావట్లేదు అనేసి నేను ఈ మధ్య శ్రావణ శుక్రవారము అప్పుడంతా మంచి ముగ్గులు వేయాలి అనేసి అదే పనిగా నేర్చుకున్నాను అనమాట కొన్ని. సో అది అక్కడ వేయలేకపోయాను, అసలు కనిపించనే లేదు అలా ఎలా వేయాలనేది. అందుకే ఇక కిచెన్ మీద కౌంటర్ టాప్ ఉంది కదా కిచెన్లో, సో అక్కడ బ్లాక్ కలర్ది కదా, ఇంకా అక్కడ వేసుకుంటూ ఉన్నాను నేను. ఇంకా శ్రావణ మాసం అయిపోతూ ఉంది కదా, సరే చూద్దాం నా వెయిట్ ఎంత ఉందో అనేసి వెయిట్ చూసుకుంటున్నాను. మహా అంటే ఏమి తగ్గలేదు. యాక్చువల్గా నేను 65కి రీచ్ అయిపోతూ ఉన్నాను అనమాట నేను 1 month ముందు. ఏమబ్బా ఇంత మళ్ళీ ఎక్కువ అయిపోయానే, లావ్ అయిపోయానే అనేసి అనిపించింది. అప్పుడు చికెన్ బాగా తిన్నాను ఆ టైంలో. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు 64.25కి వచ్చాను. అంటే 1 kg కూడా ప్రాపర్గా తగ్గలేదు, అంతే జస్ట్ ఒక 700 grams ఏమో తగ్గాను అంతే. ఆ హైట్కి ఏమంటే 60 to 63 kgs ఉంటే పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉన్నట్టు. నేను 1 kg ఎక్స్ట్రాగా ఉన్నానే అనిపిస్తున్నాను. కానీ అంతే, ఇంకా డెలివరీస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఎంత తగ్గాలన్నా కొన్ని తగ్గలేమన్నమాట. ఓకే ట్రై చేద్దాంలే అన్నట్టుగా ఉన్నాను. ఇంకా నెక్స్ట్ డే ఏమంటే నేను సొరకాయతో చట్నీ చేయాలని తెచ్చుకున్నానుగా, సో సొరకాయ పచ్చడి కూడా చేసేస్తున్నాను. ఇంకా ఇదేమంటే సాటర్డే రోజు అనమాట. జిమ్నాస్టిక్స్కి వెళ్ళింది హ్యాపీ. ఇంకా టెడీకి స్కూల్ లేదు, ఈవినింగ్ అలెన్కి వెళ్ళాలి. సో ఇంకా ఉండింది పొద్దున టెడీ. ఇంకా నేను ఆ చట్నీ చేస్తున్నానుగా రేటెడ్డా, దానికి బీన్స్ కాదు బెండకాయలు ఫ్రై చేసుకుందాం, నా బెండకాయలు కట్ చేసి ఇవ్వ అంటే పాపం కట్ చేసి ఇస్తూ ఉంది. నేను ఇంతలో అక్కడ చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను, సొరకాయ పచ్చడికి. ఈ బెండకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు, ఆకుకూరలు ఇలా ఎవరైనా ఒలిచి పెట్టేస్తే మనం చేసేసేయడంలో ఎంత ఫాస్ట్గా అయిపోతుందో కదా. అక్కడ ఆంటీ వాళ్ళు అలానే చేస్తుంటారు. ఆంటీ బూచమ్మ అవన్నీ కట్ చేసేసి నీట్గా రెడీగా పెట్టేసి మోహన శిరీష వాళ్ళు చేసేస్తూ ఉంటారు. ఎంత ఈజీగా ఎంత హ్యాపీగా అయిపోతుంటుందో.
ఇప్పుడు టెడ్డీ అలా చేస్తూ ఉంటే నాకు కూడా ఎంత ఈజీగా అనిపించిందో. ఈ లోపల నేను స్నానం చేసుకుని వచ్చేసాను, హెడ్ బాత్ చేసుకునేసి. సొరకాయ చట్నీకి కావాల్సిన అన్ని కట్ చేసేసి టెడ్డీకి ఏమంటే బీన్స్ అనే వస్తూ ఉంది, ఆ లేడీస్ ఫింగర్ కట్ చేసి పెట్టుంటేట ఇలా కట్ చేయాలనేసి చూపించాను. సో టెడ్డీ కట్ చేసి రెడీగా పెట్టేసింది. ఈ లోపల నేను హెడ్ బాత్ చేసుకుని వచ్చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశాను అనమాట రెసిపీ చేయడం. నేను మీకు ముందే చెప్పేసాను కూడా, బ్లాగ్లో అంతా రెసిపీస్ ఉంటాయి. ఈ శ్రావణ మాసం లాస్ట్ వీక్ ఎలా ఉంది, ఏమేమి చేసుకున్నాను అనేటివే ఉంటాయి అని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ మీరు కామెంట్స్లో ఏంటి ఆశ ఈ బ్లాగ్లో అన్ని రెసిపీసే ఉన్నాయి అనేసి అంటారేమో అనేసి ముందే చెప్తున్నాను. అలా అనకండి ప్లీజ్. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని సొరకాయ వేసేసాను, తర్వాత పచ్చిమిర్చి వేసేసాను. అది కొంచెం మగ్గాలి కదా, అందుకే మూత కూడా పెట్టేశాను. ఈ లోపల ఏమంటే బెండకాయ ఫ్రైకి రెడీ చేసేసుకున్నాను. ఒక పక్క అన్నం పెట్టేశాను. లేకపోతే రెడీ లేదనుకోండి, నేను సొరకాయ చట్నీ చేస్తూ ఆ బెండకాయని కట్ చేస్తూ ఉంటాను. బెండకాయలు కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి బెండకాయ ఫ్రై కూడా ఈజీగా అప్పుడే చేసేస్తూ ఉన్నాను. హ్యాపీ సుదర్శన్ కరెక్ట్గా 1కి వస్తారు. ఆకలి అనుకుంటా వస్తారన్నమాట. పాపం హ్యాపీ జిమ్నాస్టిక్ చేసేసి అలసిపోయి వస్తుంది. ఇంకా మా సుదర్శన్ పాపం హ్యాపీ కోసం ఉండి అలసిపోయి వస్తాడు. ఇంకా బెండకాయ ఫ్రై అయితే చాలా ఈజీగా చేసేస్తాను. ఇంతకుముందు అసలు వచ్చేదే కాదు, అంత అతుక్కోబోయేది గిన్నెకి, అట్లా అసలు నాకు కోపం అనమాట. బెండకాయ ఫ్రై, పొటాటో ఫ్రై, ఏ ఫ్రై చేయాలంటే ఇష్టం వచ్చేదే కాదు నాకు. కానీ ఇప్పుడు చాలా ఈజీగా చేసేస్తాను. ఈ ఫ్రైస్ ఇష్టం అనమాట, నాకు చేయడం కూడా ఇష్టం అంతగా. ఆయిల్ వేస్తాను, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లగడ్డ దంచి వేసేసుకొని ఇంకా ఈ బెండకాయలన్నీ దాంట్లో వేసేసి పసుపు, కొంచెము సాల్ట్ కొద్దిగా వేసేస్తాను. ఇది చూసారా, ఇంకా కొంతసేపు మగ్గాలన్నమాట. అందుకని జస్ట్ అలా మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి పెట్టేశాను. దాని తర్వాత ఏమంటే కొంచెం మంచిగా మగ్గిన తర్వాత టొమాటోస్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకున్నాను. ఇంకా దీంట్లో ఇప్పుడు పసుపు, సాల్ట్. సొరకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది కదా. నేను ఇది సొరకాయ చట్నీ ఆ రోజు చేసిన రోజు ఏమంటే అరుంధతి ఆ రోజు ఆలు కర్రీ ఇచ్చిందనమాట. దమ్ ఆలు కర్రీ అనేసి ఇచ్చింది. సరే ఇంకా నేనేం చేశాను, అప్పుడే రెడీగా చేసి పెట్టున్నాను చట్నీ ఇదంతా. సో చట్నీ ట్రై చెయ్యి అరుంధతి అన్నట్టుగా తనకు కొద్దిగా పెట్టించానమాట. దానికి ఎంత నచ్చిందంటే ఆ నెక్స్ట్ డే అదే పనిగా వచ్చి చెప్పింది, చాలా బాగుంది చట్నీ అసలు అనేసి. అబ్బా ఎందుకో అంత హ్యాపీ అయిపోతుంది. నిజంగానే బాగుంది, కానీ ఎవరైనా మళ్ళీ చెప్పారంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. కొన్ని రెసిపీస్ ఏమంటే మనం చేసే విధానము అవి అయిపోయిన తర్వాత లాస్ట్లో గార్నిష్ చేసిన తర్వాత చూస్తాం కదా, అప్పుడే తెలిసిపోతుంది ఈ రెసిపీ బాగుందా బాగాలేదా. మనం ఇప్పుడు భలే ఉంది, అది అసలు ఎంత బాగా వచ్చిందో అని చెప్పినా అది బాగుండకపోవచ్చు. కాకపోతే అది మనకి తెలిసిపోతుంది, చూసే వాళ్ళకి తెలిసిపోతుంది అది బాగుందా లేదా, బాగా వచ్చిందా లేదా, వీళ్ళు ఎలా ఊరికే చెప్తున్నారా అనేసి కూడా తెలిసిపోతుంది మనకి. నేనైతే నేనేం చేసిన కర్రీస్లో బాగుంటేనే మీకు భలే వచ్చింది అసలు చాలా బాగుంది అని చెప్తాను. బాగా రాలేదనుకోండి, అది బాగా రాలేదనేసి చెప్తాను, లేకపోతే అసలు ఆ రెసిపీ మీతో షేర్ చేయను అనమాట. బాగా రానివి ఏదైనా ఉంటే. బెండకాయలు చూసారు అక్కడ జిడ్డుగా ఇట్లా అతుక్కుంటా ఉంటుంది కదా, కొంతసేపు అలా మూత పెట్టేసామనుకోండి, కొంతసేపు తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఆ మూత పెట్టకుండానే అలా ఫ్రై చేస్తూ ఉంటే అలా ఆ స్టిక్కీనెస్ అంతా పోతుంది. మా అత్తయ్య అయితే లెమన్ జ్యూస్ కొంచెం పిండుతారనమాట అలా స్టిక్కీనెస్ పోవడానికి. మళ్ళీ పులుపు అయిపోతే మళ్ళీ మా సుదర్శన్ తిన్నాడు అన్నట్టుగా నేను ఇంకా లెమన్ జ్యూస్ ఏం వేయకుండా జస్ట్ అలానే పెట్టేస్తే డ్రై అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇంకా దీన్ని మిక్సీలో వేసేసుకున్నాను. ఈ చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా ఇప్పుడు ఏమంటే ఆయిల్ వేసేసుకోవాలి, దాని తర్వాత పోపు వేసేసుకుంటున్నాను దీనికి. ఇంకా ఈ వ్లాగ్లో మీకు నేను ఇన్ని రెసిపీస్ చూపించాను కదా, మీకు ఇష్టమైన రెసిపీ ఇంకా మీకు నచ్చిన రెసిపీ ఏదో చూసి నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా బెంగళూరులో వినాయక చవితి చాలా బాగా చేస్తారు. చెప్పాలంటే ఈ 1 month అంతా వినాయక చవితి చేస్తానే ఉంటారు. ఎక్కడ చూసినా అక్కడ బంద్ అయిపోయి ఉంటుంది అనమాట. బ్లాక్ చేసేసి ఉంటారు రోడ్స్ కూడా, పెద్ద పెద్ద వినాయకుడిని పెట్టేసి అంత బాగా చేస్తారు. ఇంకా మేము ఉండము, ఇక్కడ తిరుపతికి వెళ్ళిపోతాం ఆ టైంకి. ఇంకా ఇక్కడ కమ్యూనిటీలో అయితే డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, భోజనాలు పెడతారు, చాలా బాగుంటుంది. ఎప్పుడు నేను ఉండను. లాస్ట్ టైం ఒకసారేమో జస్ట్ 3rd day అట్లా వచ్చేసేసరికి అప్పుడు అటెండ్ అయ్యా వెళ్ళి నేను. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ రెసిపీస్ అనమాట, సొరకాయ చట్నీ, బెండకాయ ఫ్రై, వేడి అన్నం. సో లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అనమాట. ఇంకా ఇది ఈవినింగ్ ఏమంటే ఇది స్వీట్ కార్న్ ఉడకపెట్టేశాను తింటారనేసి. నాకు వేస్తావా? నీ తినలేవు, కారం అవుతుంది చాలా. తిన్నా డీకా నాకు తినలేవురా, నాకు తెలుసు కదా నీ గురించి. మామూలుగానే కారం తినట్లేదు ఈ మధ్య. తిను, కొద్దిగా నచ్చిందంటే వేసిస్తా, వేస్ట్ చేయొద్దు. చాలు కదా, వేసుకోమ్మా. డీకా అంతే ఇస్తుంది నీకు.
చాలు, మళ్ళీ కారం అయిపోతుంది. రెడీ ఏమంటే ట్యూషన్కి వెళ్ళి ఉందిగా, ఇంకా వచ్చే లోపల సుదర్శన్ వెళ్ళి ఉన్నాడు తీసుకురావడానికి. ఇంకా చపాతీ వేసేస్తాం. ఇదే అన్నమాట ఆలు దమ్ కర్రీ చేసి పంపించింది తను, అరుంధతి. ఇంకా పెసరపప్పుతో పప్పు కూడా వండింది. ఇంకా పొద్దున ఇడ్లీ టొమాటో కర్రీ లాగా ఒకటి చేసుకున్నాము. అది కూడా ఇంకా చపాతీకి అన్నీ ఉన్నాయనేసి అవన్నీ వేడి చేసి పెట్టాను. ఇంకా చపాతీ కూడా వేసి పెట్టేసాను. ఇంతలో రెడీ వచ్చేసింది. ఇంకా అందరం కొంతసేపట్లో చపాతీ తినాలి. కొంచెం బ్రేక్ తీసుకున్నాం, ఆకలి లేదంట. అందుకనేసి ఈ లోపల ఏమంటే ఒక మూవీ పెట్టుకున్నాము ప్రైమ్లో అనమాట. ఈ మూవీ తలైవన్ తలైవి అనేసి చాలా బాగుంది, అసలు చాలా కామెడీగా ఉండింది. ఇంకా ఆ మూవీ అంతా కంప్లీట్ చేసరికి 10:50 అయింది ఆ టైం. కానీ చాలా నచ్చింది. చాలా తర్వాత ఒక మూవీ మంచిగా చూసాము, నవ్వుకుంటున్నాము. ఒక పక్క అదంతా రియల్గానే కనిపిస్తుంది. అవును నిజమే కదా, ఇదంతా ఇట్లే కదా జరుగుతుంది, అత్త కోడళ్ళు మధ్యలో హస్బెండ్ ఎలా నలిగిపోతాడు. సో అట్లే స్టోరీ అంతా చాలా బాగుంది. చూడకపోతే ఒకసారి ట్రై చేయండి, చూడండి. ఇంకా రీసెంట్గా ఏమంటే ఇది ఒక షార్ట్ వీడియోలాగా కూడా పెట్టాను, మీరు చూడకపోతే చూడండి, లింక్ కింద షేర్ చేస్తాను. సో నందన ప్యాలెస్ అనేసి వైట్ ఫీల్డ్లోనే ఈ రెస్టారెంట్కి వచ్చాం, నేను సుదర్శన్ మాత్రమే. ఎందుకో ఏదో మంచి మీల్ లాగా భోజనం చేయాలి అనిపించింది. నాగార్జునకి వెళ్దాము అనుకున్నాం, కానీ చాలా దూరం ఇంటి దగ్గర, దానికి టైం అంతా అయిపోతుంది అనేసి ఇంకా దగ్గరలో దీనికి వచ్చాము. ఇంకా దీని గురించి నేను ఆ షార్ట్ వీడియోలో పెట్టాను, మీరు చెక్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఇక్కడ బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను, నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.